Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్ రండి సార్. మా లాయర్ సార్ వచ్చినారు సార్. ఏ చూడడానికి ఈడ దొంగల్లో ఈడ లాయర్ మా సార్ నువ్వు ఇక్కడ నా పక్కన సార్. మరి మీ ఓడి తిడతాను వెళ్ళిపోతాను. లేదు మరి ఇప్పుడే తూను ఇప్పుడు నువ్వు మళ్ళా గబ్బు పట్టిద్దు. మాట్లాడవా దిగిపోద్దు సార్. మీకేనా కావాలంటే నేను మాట్లాడి ఆటోలో వచ్చిన డబ్బులు ఇచ్చినావా? లేదు సార్, అదే అంటే పోలీస్ ముందు దొరికితే బాగుంది. నువ్వు ఇచ్చేసి అట్లా అదే ఆటోలో వెళ్ళిపోతావు. నువ్వు ఇచ్చేసి అట్లా అదే ఆటోలో వెళ్ళిపోతావు. మీ అమ్మ నువ్వే నేను ఇచ్చొస్తాను. అమ్మ ఇంత ఇచ్చేస్తాను. ఉండో నిషన్ ఇస్తా. ఆ డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోతా. చూడడానికి దొంగోళ్ళలాగా ఉన్నావు, నువ్వేంట్రా డీల్ చేస్తావు. చూడడానికి దొంగోళ్ళలాగా ఉన్నావు, నువ్వేంట్రా డీల్ చేస్తావు. ఈ లాయరు ముందు లేవదే నువ్వే సెక్షన్ చెప్పేసి ఏంటంటే రుజువు కాకుండా తీసిపోయేది లేదు. సెక్షన్ అదేరా సెక్షన్ అంటే ఇదే కదా. చెప్పండి సార్. సెక్షన్ సెక్షన్ 55K ప్రకారం అడ్మిట్ చేయకూడదు. ఫస్ట్ మీరు చేయి. మీరెందుకు వేస్తున్నారు? వదలండి. మీరు వదులుతారా? మీరు అడ్మిట్ చేసే హక్కు లేదు సార్. మీరు కొట్టే వదలను సార్. రా ఒకసారి వదులు. మీరు కొట్టే నేను వదలను. అయితే ఇది మీరు కొట్టాను వదలను సార్. పడుతూనే ఉంటారు. వదిలితేనే నీకు చెప్తాను. మరి పోలీసు మనకి సార్ 55 ప్రకారం సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేయకూడదు. 55 రోజుల అది మా ఓడి లాయర్ అంట. అది మా ఓడి లాయర్ అంట. తీసుకుని వచ్చారు. మా బడ్జెట్ మా ఇష్టం సార్. మీరు దాంట్లో వాళ్ళు తిరిగిన వాళ్ళు తెచ్చేస్తే ఎరగా ఉంటది. అవ్వచ్చు ఆ ప్యాంటు, ఆ షేపులు, ఆ షర్ట్. పవర్ చూడండి, బట్టలు కాదు. ఓకే ఓకే ఒక్క నిమిషము సార్. సార్ మాట్లాడతాను సార్. లాయర్ ఉన్నారులేండి. ఎత్తోట్లో మాట్లాడి ఇడిపించేస్తే సార్ని పంపించేసేయండి. కావాలంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకునే ఏమైనా లా ఉందా? మాట్లాడాలి సార్. మీరు ఎన్ని బుక్కులు చదివింటారు చెప్పండి సార్. బుక్కులు చదివాడు. లా బుక్ ఎవరి దొంగతనం చెయ్యాలి, చెయ్యాలి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి చెప్పండి. సెక్షన్ మీకు తెలుసా? మాకు సెక్షన్ లో వదలండి. ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయండి. మేము విచారించాలి కదా. లాయర్లా లేరు. మీరు పిల్లండి, మీరు పిలిచి మాట్లాడండి సార్. మీరు పిలిచి మాట్లాడండి సార్. నాకేం అర్థం అవట్లేదు. మీరు పిలిచి మాట్లాడండి. సెక్షన్ 28K ప్రకారం మళ్ళీ విడిపించి ఆడితే నేను డీల్ చేస్తాను. మీకేమైనా ఉంటే నేను ఫోన్ చేసి చెప్తాను. అంతే. పిలిపించండి సార్. అంత ఓపెన్ గానే చెప్తారు కదా సార్. ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటా చెప్తారు. అంటే మళ్ళీ ఈ రోజు కాకపోయినా రేపు దొరుకుతున్నావు. దొరకం లేదు సార్. దొరకం లేదు సార్. దొరకం అంటే ఇంకా చేస్తావా? అంటే కాదు ఇంకేంట్రా చేస్తావు సార్. అని కొట్టకూడదు. చెప్పు. ఏం మీ సెక్షన్ చెప్పండి సార్. 3-4 పెట్టుకున్నారు సార్. 48D, 45D, 46D ప్రకారం నేను 45-6D బస్సు, 47-6 బస్సు, 45-6D బస్సు, 47-6 బస్సు ఉంటారు. మీరు ఇద్దరు ఇక్కడ ఉండండి. మీరు ప్రతిదానికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఎక్కడ ఉంది పిలుస్తాను సార్. వెళ్ళండి, మాట్లాడండి. ఇక్కడ వెళ్ళండి సార్. మీరు ఉన్నప్పుడు మాట్లాడు. నువ్వు వెళ్ళి మాట్లాడడం. ఇద్దరు ఇక్కడ ఉంటారు. విచారించుకోవాలి సార్. మీరు డైవర్ట్ అయిపోతుంది మ్యాటర్ అంతా. మీరు తీసుకుని వెళ్తాను. మీరు అక్కడికి వస్తారు సార్. మీకు రుజువు అయినా చూడండి. మాట్లాడతారు కదా. మళ్ళీ మాట్లాడకండి. మీరు నువ్వు సిస్సు ఆడిపోయి పోయాలని కదా. వెళ్ళిపోదామని మనము చెప్తాడు. లాయర్ మాట్లాడతారు. ఆటో ఎక్కేసి ఇంకా అది పిలుస్తుందండి సార్. అంటే లాయర్ కి అప్ చెప్పేసి నేను వెళ్తున్నాను. నాకు ఇంకో కేసు ఉంది. ఆ కేసు దగ్గరికి వెళ్తున్నాను. మళ్ళీ వస్తాను నేను. ఓకేనా?
సార్ మేము పోలేండి సార్ లాయర్ మాట్లాడుతున్నాం మీరా? చూడడానికి ఇద్దరు ఎప్పుడు ఇంకా టైం ఒక సెకండ్ దొరికి వెళ్ళిపోయినా లాయర్ సార్ మీకు వెళ్ళిపోతే లాయర్ ఎన్నిసార్లు పిలుస్తుంది అంటే కిడ్నాప్ అయింది కిడ్నాప్ అయిన నా ఫ్రెండ్ మాట్లాడరాపండి సార్ సార్ నేను పోదాను ఆయన వెళ్ళామండి, ఆయన ఉన్నప్పుడు మాట్లాడలేము మనం. నువ్వు పోకూడదు నువ్వు పోకూడదు పోయినామంటే ఆడు మళ్ళీ వస్తాడు. వస్తాడు. లాయర్ పోయి మాట్లాడుకోను సార్ మాట్లాడుకోకూడదు సార్ జాగ్రత్త మాట్లాడండి సార్. నీకెందుకు మన లాయర్ వెళ్ళిపోతుంది ఉండు నిమిషాలు ఎట్లా మ్యాటర్ అయించిండు నీకేం ఎంతో బయటపడింది కదా మేలే అనుకో మనం డబ్బులు కట్టలే డబ్బులు 2 సార్లు బయటపడేది టైం వేస్ట్ ఏమైతుంది ఏం మాట్లాడుతున్నాడా ఏం లాయర్ మాట్లాడుతున్నాడా ఏమైనా చేస్తానాడా ఏమో ఇంత కూడా అసలు మాట్లాడలేదు కేసు గురించి లాయర్ మాట్లాడుతున్నాడా ఏమైనా చేస్తానాడా ఏమో ఇంత కూడా అసలు మాట్లాడలేదు కేసు గురించి టాపిక్ లేదు చూడొద్దురా సీక్రెట్గా మాట్లాడతాను సార్ ఏమైనా మాట్లాడినారా సార్ సార్ వస్తారా నువ్వు బోద్రాడి మళ్ళా సీసీ కెమెరాలో చూసా సార్ వచ్చేస్తారు ఫైల్ ఇచ్చిన నేను 10th పాస్ ఆవిడ బీటెక్ పాస్ అట ఫైల్ చదువుతుంది 5 నిమిషాలు చెప్తాను మీ నీ కేసు గెలాలొద్దా గెలిచాలి సార్ రాగా 5 నిమిషాలు లోపల చదువుతుందా చదువు పిలుస్తాను అన్నది తనకి ఏమో వాళ్ళ ఉంటాయి ఇలా ఒకసారి నీ హైట్కి దాని హైట్ సెట్ అవ్వలేదురా ఎలా సెట్ చేసావు నీ హైట్కి దాని హైట్ సెట్ అవ్వలేదురా ఎలా సెట్ చేసావు అంటే అది ఎట్లా కుదిరింది సార్ మచ్చ ఉంది మనం ఫ్రెండ్ సార్ లాయర్ దగ్గర పోలీస్ దగ్గర వాడితే అబద్ధాలు చెప్పకూడదు ఫ్రెండ్ మాట్లాడండి సార్ ఏం రా తప్పించి నువ్వు అంటే ఫ్రెండ్ మంచి ఘనకార్యాలు చేసినావులే చిల్లరదానా టాటాలు చెప్తా దానికి భయం ఉందే కిడ్నాప్ బయటకు వచ్చిందని కూడా లేకుండా చిల్లరదానికి నువ్వు చిల్లరదానా నువ్వు ఫ్రెండ్ వీళ్ళని కిక్కలు పక్కలు ఏంది బటన్ ఇప్పు ఏంది సార్ మీరు ఏంది మాట్లాడదు సార్ మాట్లాడుతుంది మీకు చెప్పేసి రమ్మన్నది పుట్టోడట ఆవిడ హెరాస్ చేస్తానని చెప్పి చెప్తుంది అట్లేం చెప్పిండా సార్ మీరు మళ్ళా కనుక్కొని రాకుండా కావాలంటే ఓడిపోయింది గాలేట్లేదు పోను సార్ మళ్ళా కనుక్కొని రాపండి ఒకసారి అట్లా చెప్పదులే నేను ఎందుకు తేడా కొడతానండి నాకైతే ఖచ్చితంగా కట్టుపోతాను ట్రాక్ ఏం కరెక్ట్ పోతాను అర్థమవుతుంది నాకు అదేం లేదు ఉడికేస్తే బటన్ ఇప్పరా CCTV 4 దాంట్లో చూస్తా అంటారు సార్ నేను కదలలేకనా మళ్ళీ పెద్ద వచ్చినంటే ఊరికే మిందకు వచ్చి దొబ్బి కొట్టేవన్నీ అవసరమా వచ్చినది నవ్వుకుంటా కాదు మూడు దుడుచుకుంటూ వస్తున్నాడు ఏం సార్ లిప్స్టిక్ ఎందైనట్టుంది వాటర్ ఇచ్చారు తాగమని వాటర్ వేసి ఇట్లా పూసుకునే అవసరమే ఉంది ఇదంతా లిప్స్టిక్ తుడుచుకుంటా సార్ మీరేం సార్ అంత కారణంగా మీరు దారుణం చేస్తారు అసలు మీరు సార్ ఫ్రెండ్ అయితే అట్లా చెప్పినా బుద్ధులు కావాలండి సార్ సార్ బుద్ధులు అన్నీ బుద్ధి మంచిది అన్నారు తప్పుగా మాట్లాడుతున్నాడు చెప్తున్నాను పిలుస్తాను ఆయనతో మాట్లాడుతున్నాను సరేమో పోయిరండి పిలిచినదా నిన్ను కాదు నన్ను పోయిరాడు సార్ ఎట్లా తిరిగి కేసు మనం గెలిచేటట్టు చూడండి సార్ లోపల అదే పనిలో ఉన్నా సార్ మీరు ఎన్నోసారి సార్ మూడోసారి సార్ ఏం చేస్తాను ఏంది కాదులే ఈ పక్క తిరిగి ఉండు కొద్దిసేపు టెన్షన్ అవుతుంది నేను అమ్మ జీతం ఈ లాయర్ రోత పనులు చేసుకుంటూ కూర్చుంటున్నాడు రోత ఏం జరుగుతుంది రోత అంటే కేసు మంది రోత కేసే కదా బటన్ ఇప్పినాడు లిప్స్టిక్ దుడుచుకొని వస్తున్నాడు ఇంకసారి బట్టలు ఇప్పుకొని వస్తాడు సార్ ఏం చేస్తారు సార్ నాకు బీపీ వస్తుంది కదా
ఈ కెమెరా లేకుండా ఏ గట్టిగా మాకని పడుతుంది. కేసు గురించి మాట్లాడతా, రాజధాని గురించి మాట్లాడతా. మళ్ళా కేసు అయితే నవ్వులు వస్తాను కదా. కేసు కాదు, నాకు తెలిసి నువ్వు పట్టింది పెద్ద కేసు సార్. ఇంకా జిప్పు కూడా వేసుకోండి, ఇంకా అదొకటి తక్కువైంది ఎలాగా. ఏ కేసు మాట్లాడే సార్ అన్నీ మాట్లాడాను. ఏం లేదు బాబు, నేను వేసుకోనండి చెప్పు, కంగారు పడక. ఏం లేదు బాబు, నేను వేసుకోనండి చెప్పు, కంగారు పడక. చెప్పండి సార్. మరి మాట్లాడాను, కేసు బట్టి అన్ని చూసుకుంటే ఆవిడ సార్ ఇప్పుడు ఆవిడ మన తరపున మాట్లాడుతుందన్నా. సార్ మీరు మా వాన్ తప్పులేదని చెప్తుందే. లేదు సార్, ఏమంటుందంటే ఆవిడ కిడ్నాప్ చేయించింది మా ఓడే అని చెప్తుంది సార్ ఆవిడ. సార్ ఆవిడ నేను కిడ్నాప్ తప్పు, మళ్ళీ సర్వే కనుక్కున్నాడు సార్. ఈసారైనా నీటికి కనుక్కున్నాడు సార్. ఇది 4వ సారి. ఫస్ట్ సారి గమనించినావో లేదు నువ్వు. ఫస్ట్ సార్ బటన్ బే, నెక్స్ట్ సార్ మూడు దుడుచుకొచ్చా. ఫస్ట్ సార్ బటన్ బే, నెక్స్ట్ సార్ మూడు దుడుచుకొచ్చా. ఏం గట్టి మాట్లాడుతాడా, గట్టికి జరుగుతుంది. ఏంది ఆటో ఊతుంది, లే రాయి తీసుకో. ఇసురా ఏంది సార్ మీరు చేస్తాంటది? బిగెత్తినప్పుడు ఊగింది అది, దానికి మమ్మల్ని అంటారుగా బోల్టులు అంటే. ఇప్పుడు ఏదో చెప్పండి సార్. చెప్పండి. చొప్పిస్తలేదు, ఆ పక్క పాము వచ్చిందని. పాము వచ్చింది మరి అడిసినవరా? పామునే సార్. నీకు ఆ పోలీసులు కరెక్ట్ కేసు సార్ పాము వచ్చిందని. సార్ ప్రాబ్లం కేసు మాట్లాడుతున్నాను, అన్ని తేలుతున్నాయి. చాలా కష్టపడుతుంది సార్, చౌంట్లు కూడా పడుతుంది చూడండి. తెలుస్తుంది సార్ మాకు. చాలా కష్టపడుతుంది సార్, చౌంట్లు కూడా పడుతుంది చూడండి. తెలుస్తుంది సార్ మాకు కూడా. రిజల్ట్ కనిపిస్తుంది అప్పుడే సార్. అయినా మీరు చేసే పని సార్. నేను ఒకటి చెప్తున్నా, చాలా ఎత్తుందంటే ఇది కిడ్నాప్ అని చెప్పి తీసిపోయి వాళ్ళు రోత. ఇప్పుడు మీరు కేసు అని మీరు రోత సార్. అందరూ హ్యాపీగా ఉంది, నీ తప్పితే కేసులో పడతాయి. అవును సార్, కేసు పెట్టారు, రైతే వాదిస్తున్నారు సార్. అవును, మధ్యలో ఏదో మాట ఎవరో పట్టుకెళ్ళారని. ఎవరు సార్ వాళ్ళు? ఎవరు సార్? మధ్యలో ఏదో అన్నారు కదా, ఎవరో పట్టుకెళ్ళారు. వాళ్ళు ఎవరో మధ్యలో పట్టపోయినారు, సార్ ఇడిపించుకొని వచ్చినాడంటే. ఇప్పుడు అదే ఎవరు పట్టారు ఆ విషయం నాకు చెప్పాలి కదా సార్. నాకు మళ్ళా పోతారా? మళ్ళీ అది కూడా అడగాలి కదా సార్, అది కూడా అడగాలి కదా సార్. సార్ మీరు ఏదైనా అడిగితే ఒకటేసారి అడగండి. పొద్దున్న పోతానా? ఎవరు సీసీటీవీ ఫోటోలు చూస్తే ఖచ్చితంగా వస్తాయి. ఆయన సీరియస్ కొడతాడు. ఇదేంద్ర అక్కడ రావునా మనమ్మ జీతమా? ఏంద్రా ఏం మాట్లాడతా? సీరియస్ బయటపడా? కేసు మాట్లాడుతాను. కేసు మాట్లాడుతున్నారా పనుకుంటున్నా. కేసు మాట్లాడుతున్నారంటే నీ కేసుతో మాట్లాడుతున్నాడు అంటున్నాను. నువ్వు దరిద్రం మాట్లాడుతున్నాడు. ఎవడు పక్కన కూర్చున్నా ఒక మాట అనే చెప్తాందే. మళ్ళీ ఏమన్నాడు అవని ఏమని దాన్ని ఏమని అంతా తేల్చుకున్నాం సార్, అంతా బాగానే ఉంది. ఈసారి అయిపోయా మళ్ళా సరిపోల్సి వస్తుంది. ఇంకోసారి వెళ్ళాలి సార్. నాకు ఈ కేసు వద్దు, నా బొంగు వద్దు. నువ్వు అది ఆడని సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? ఎన్నిసార్లు పోయినా సార్ మీరు? 6వ సారి మీకు ఏం పోయి మాట్లాడుతుంటేనే కదా బయటపడేది. ఏం బయటపడుతుంది? అది కేసు బయటపడుతుందా? ఇతను చేసేది బయటపడతాయేమో. ఏం బయటపడుతుంది? అది కేసు బయటపడుతుందా? ఇతను చేసేది బయటపడతాయేమో. మీరు ఇది ఏమేం చేస్తారో సీసీటీవీ ఫుటేజ్ ఆటోలో కనబడుతుంది, జాగ్రత్త పడండి. ఒకవేళ మీది ఏమైనా ఉంటే బయటికి పోయి మాట్లాడదు. వద్దులే, బయటికి పోయి మాట్లాడతారు, ఈడే మాట్లాడతారు. బయటకు పోతాం సార్. ఇప్పుడు ఇంత పోలీసులు వచ్చాడు, మళ్ళీ ఆడొచ్చి కెమెరా చెక్ చేశారంటే నేను లాస్ లో పడతాను. మాట్లాడేదానికి సార్ మీకు కెమెరాలు ఉంటే మీకేం ప్రాబ్లం? ప్రాబ్లం కేసు వాదిస్తాను కదా సార్. అలాగా ఓపెన్ గా వాదించుకోవచ్చు అవుతాం. మీరు ఓకే అంటే చెప్పండి, ఆడ మీద దోషేస్తాను మొత్తం. బయటికి పోయి మాట్లాడుకోండి. ఇంకేం చేస్తాను బాబు? నీకు కొరిశిక్ష కావాలా, మాట్లాడటం కావాలా? ఏది కావాలా? మాట్లాడదు కాదు మళ్ళీ మాట్లాడుకోండి సార్. మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు సార్? మీ నంబర్ ఒకసారి సార్ నంబర్ ఇక్కడదే. మీ ఫోన్లో ఉంటే స్పీకర్ ఆన్ చేసుకుంటే మాట్లాడండి. ఒకసారి మాట్లాడండి సార్. అవ్వదు సార్, నా ఫోన్లో రీఛార్జ్ లేదు, ఎయిర్టెల్ సిమ్. పట్టు ఫోన్ సార్. ఓకే, మీ ఎప్పుడు చూసినా రీఛార్జ్ లేదు, తొక్క లేదు.
ఏపిద్దాం పట్న. ఎవరు ఏపిద్దాం. ఇప్పటికే ఎక్కువైంది పెట్టుబడి మళ్ళీ ఎందుకు ఊరికే నానా ఏం పోయిరానులే. మాట్లాడతారు ఏమో నా ఏం ఏది మాట్లాడలే నువ్వు గట్టి చెప్పు బంగారం నువ్వు జాగ్రత్తగా ఉండు ఏది బట్టి అది మాట్లాడద్దని నువ్వు చెప్పు నీ ఏ ఫ్రెండ్కి బంగారం ఏం మాట్లాడద్దు ఏం చెప్పొద్దు నువ్వు జాగ్రత్త ఉండు. కానివాడు కానీ మాలాది చెప్పు ఏం చిల్లర రాయాలా మళ్ళా మాట్లాడినా? మాట్లాడకే కదా మళ్ళీ కేసు మాట్లాడతాడే ఏం మాట్లాడతాడు మాట్లాడు, డబుల్ మీనింగ్ గాను. డబల్ మీనింగ్ ఏముంది మళ్ళీ పని వరకు పని చూసుకో మిగతా కార్యక్రమాలు చేయొద్దని చెప్పు ఏం పని చేసుకొద్దు నువ్వు నీ ఇష్టం ఇప్పుడే చెప్తేనే బెస్ట్ ఏ పని కానీ Best. ఏ పని కానీ పని కానీ నువ్వు పని కానీ ఏంద్రా కేసు తగ్గట్టు మాట్లాడు మిగతా ఇంటర్ఫీర్ కాదు లాయర్ పెద్ద డెక్కాయిట్ ఏం సార్ మాట్లాడండి సార్, ఎంత మాట్లాడినా వీడికి ఉరి శిక్ష కన్ఫర్మ్ చేసేస్తానంటుంది. ఇప్పుడు మీరు బయట సార్ ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఇప్పుడు బయటికి పోతే ఉరి శిక్ష పడదంటారు అంతేనా మరి అంతే కదా. పోండి చెప్పు ఆ బాబు చెప్పి సావు దానికి దానికైనా జన్మ జన్మ, దానికైనా జన్మ జన్మ. నువ్వు చెప్తానే చెప్పాలా చెప్పు. ఏ చిల్లరదానా? నేను చెప్తాను చెప్పు బంగారు నువ్వు డార్లింగ్ నువ్వు ఏడ అట్లా చేయొద్దు నువ్వు ఏడ మనం మాత్రం ప్రాబ్లం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు ఏందో తేడా కొడుతుంది నాకు ఇక్కడ మంగూడు చీపుగా ఉండవే ఆ? ఒకసారి చూపి ఏందో చెప్తున్నావు, మోగవాడ చూపి మీరు ఫ్రెండ్ అన్నారు అరుస్తాం కేసు పెడతా నీ పిల్లని పిలుస్తున్నావు ఇక్కడ నుంచి. ఫ్రెండ్ కదా సార్ బాధ్యత కదా. సార్ వాడు ఏదో చెప్పుకుంటాను లేదు సార్ చెప్పు రోత పనులు ఆడ ఆటో అవుతుంది అన్ని ఉత్తర చెట్లు పడతాడు జిప్పు కూడా ఊడిపోతుంది ఇతనికి సీసీటీవీలో ఉంది లేను కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అవన్న లేకపోతే ఒకవేళ ఏం చేసుకున్నా పర్లేదు చెప్పు అవన్న లేకపోతే ఒకవేళ ఏం చేసుకున్నా పర్లేదు చెప్పు ఏంద్రా నువ్వు ఏం ఎవరే ఉండవు నువ్వు మళ్ళీ నీడి చెప్పు ఏం మాట్లాడతావు నువ్వు కెమెరా బయటకు పోయి మాట్లాడు బయట దొరికిపోయే వాళ్ళు దొరకకుండా ఉండేది బెస్ట్ కదా వాళ్ళు ఏం చేస్తారని మళ్ళీ ఏం చేయలే కదా కేసు వాదిస్తాను, కేసు కరాలి వద్దా? గెలుస్తాం వాళ్ళు. నీదో మధ్యలో రావడం చెప్పు అంటే సార్ అది ఆటో డబ్బులు కావాలట. అమ్మ జీవితం ఇచ్చి రావునా మళ్ళా అయితే ఫోన్ చేయండి, లేదు నేను వస్తానులేండి. నువ్వే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు మేము ఈ నుంచి కదలొచ్చా లేదా మేము ఇట్లా ఉండాలా సార్ అది మీరు ఆయన ఫోన్ చేసుకో, మీ పని మీది మా పని మాది. వెళ్ళండి సార్ ఏం పని అని చెప్పు మనుషులు లేని చోట్లకు పోద్దు ఆటో రొంత చూసుకొని జనాల్లో తిప్పు ఎవరైనా చేయేస్తే వేయించుకోవద్దు రొంత తిట్టు సీరియస్ గుండు పద్ధతి ఆ బాబే మంచిదే నువ్వు చేస్తాను అట్లా మంచిదే మళ్ళా ఏ రకంగా నువ్వు నీకు తెలుసు నా బాబు గురించి నువ్వు జాగ్రత్త డార్లింగ్ చేయలేసుకుంటావే దాయడా గుంతల్లో ఇట్లా పట్టుకో లాయర్ని మళ్ళా ఏ గుంతలు ఇట్లా పట్టుకోరా లాయర్ చూడు అప్పుడే దాని మీద కూర్చున్నాడు ఏ అడాపా